చేద్దాం. మన లాస్ట్ నిజాంపేట ఫస్ట్ ఏం చేస్తాం, రాజు సెంటర్ పెట్టుకుంటాం. వాళ్ళు 100 రూపాయలు వెళ్ళిపోగానే మీరు రాజు ఫస్ట్ రేవతి అంటున్నారు మా వాళ్ళు రేవతి నుంచి 100 రూపాయలు చెమ్మపొడి రిటర్న్ వెళ్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన రేవతి చూసుకుని 100 రూపాయలు వెళ్ళిపోగానే మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపేట చూసుకుని అతను 100 రూపాయల నుంచి చిలకలపూడి క్లోజ్ అయ్యే వరకు మేము అటు 100 రూపాయలు మేము లాస్ట్ నుంచి మేము పెట్టుకుంటాం, రివర్స్ లేదు. బాగున్నది ఏంటంటే కొంచెం టైం సార్ ఒక మాట అండి, టైం అనేది పొద్దున పూట దండేస్తారు కానీ సాయంత్రం పూట దండేది కదా. స్కూల్ బాగు చేసేది ఎందుకన్నా రేవతి నుంచి వెళ్ళిపోతారు కదా. మేము లాస్ట్ మామూలు రేవతి లాస్ట్ అనుకుంటాం, రేవతికి వెళ్ళి అక్కడి నుంచి నిజాంపేట ఉంటాం. మీరు అతను చెప్పకూడదు లెఫ్ట్ అయ్యాక అయితే ముందే నిజాంపేట వెళ్ళిపోవచ్చు కదా. అలాగే ముందే నిజాంపేట వెళ్ళిపోతాం. రూట్ ఉండాలి కదా, ఊరంతా నేనే తిరుగుతానంటే అది కరెక్ట్ కాదు సార్. అవతలేదు సార్ ఇప్పుడు అట్ట కాదు. ఈ గవర్నమెంట్ ఏముండవు సార్. ఊరికి సార్ ఒక మాట గుల్రాయ్ గారు మర్డర్ చేస్తాడు, మనిషిని వదులుతారా లోపలే చేస్తారు. మీద గవర్నమెంట్ ఏముంది ఇక అదే కదా సార్. గుల్రాయ్ గారు ఎవడో తలకాయ పాలు కొడతాడు, ఎట్లా అవుతుంది కదా. కేసే కదా, పేరు నాని కొడితే కేసును గుల్రాయ్ కొడితే కేసు లేదనేది కాదు. కేసే కదా. రెండోది ఆయన డైరెక్ట్గా ఆయన ప్రోగ్రాం కాదు ఇది, మాదే ప్రోగ్రాం. అతనేమో ఎవరో ప్రోగ్రాంలో దూరుతున్నాడు, అది అతను కాదు కదా. మేము మైలేజ్ మేము బ్లఫ్ చేయలేము. మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రాం నాది ఇక్కడ అని ఇచ్చేయాలి కదా. మీకు ఇచ్చారు కదా, ఎవడో ఇచ్చారా లక్ష రేపు మామూలుగా జనవరి నుంచి కూడా వచ్చేయండి. మా దగ్గర కూడా రాధార మిత్రమని ఉంటున్నాయి. డీజీపీ లాంటి మాతో ఎందుకు మాట్లాడారు? ఎవరైనా మాతో నన్ను ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన డిఎస్పీ గారు. మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. మళ్ళీ తెలియదండి. డిఎస్పీ గారు పొద్దున చేస్తే సార్ క్లాష్ కాదు, మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ సార్ 4 చేసుకుంటారా? నేను చెప్తాను సార్, అయిందని మొదలు పెట్టమని. ప్రతి బొమ్మ కాడ 8 బొమ్మల కాడ మీరు మీటింగ్ చెప్పాల్సి చేయమని మీరు అనగలరా? మరి దాని గురించి ఎందుకు? ఆ ఉద్దేశం ఏంటంటే అది పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రాం చెడగొట్టాలని తప్పితే వేరే ఏమి ఉండదు. మేమన్నా అతనికి క్లాష్ ఎందుకు అబ్జెక్షన్ చేస్తాడు? మీరు ఉంటారు బాబు ఎట్లా అవుతాయి అలరైపోతాను ముందు లేదని చెప్పారు కదా. మీరు మీకు ఇవ్వట్లేదు, ఓన్లీ రాధారంగ మిత్రమణికి అని చెప్పారు. చేసుకోమన్నారు. మరి బాగా పోలీసు కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది. ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఎందుకు బాబు అని మీరు అడిగి చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్, సాయంత్రం ఇద్దాం, వాళ్ళు సావాలి చెప్తారు సాయంత్రం చెప్తే ఏముంటుంది. సాయంత్రం నేను అందుకే అన్నా మీరు కాదు సార్, అతను కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి కాబట్టి రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి. వాళ్ళు మెల్లగా ఈ 2 చూసుకుని మెల్లగా మీకు వాళ్ళకి ఒక అరగంట గంట తేడా రేవతి, మొరలపాలెం, చిలకలపూడి, రాజపేట, నిజాంపేట లాస్ట్ సార్. అదే మరి మానే ఉంది. ఇప్పుడు రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్. మేము ముందు ఇచ్చాం చిలకలపూడి వెళ్తాం అని అనట్లేదు కదా. వాళ్ళ అయిపోయిన కూడా చెప్పండి ఏంటి ఉంటా ఉంటే రేపు ఆ ఉద్యోగాలు చేయాలి, మన ఉద్యోగం మనం చేయాలి. ఇది లోపల వేస్తాం, లేదా తిన్నట్టు కేసు పెడతాం, లేదా యావజ్యం నేను పీడీ యాక్ట్ పెడతాం. ఇవే ఉంటాయి, ఇంకంత మించి ఏముంటాయి? మామూలు పర్సన్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారు. మీరైతే క్లాష్ అవనివ్వకండి, రివర్స్లో వెళ్ళండి. ఏది ఆయన రేవతి నుంచి వలందపాలెం చేరుకున్న తర్వాతే మీరు బయలుదేరండి. రేవతి ఆయన వలందపాలెం చేరుకున్నాక బయలుదేరండి. అనేది మనం
అది ఇక తప్పు. ఇప్పుడు నిజాంపేట కదా సార్, ఫస్ట్ కాదు నిజాంపేట లాస్ట్ అండి నిజాంపేట లాస్ట్. అవును ఈ లోపు ఇటేపు నుంచి రాజుపేట కాళేగన్పేట వెళ్తారు, శివగంగా వెళ్తారు. సార్, ఇది ఎక్కడికి పోవాలి? యేసుబాబు గారు ఏంటంటే ఇప్పుడు అమ్మేది అని చెప్పినే మీరు రూల్ పెట్టడం తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి, ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రండి. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు సార్, ప్రైవేట్ కార్యక్రమం. కోరుకొని ఎట్లా ఉందంటే కొలరాంత పెళ్లికి వచ్చి అక్షంతలు వేసే వరకు వైసీపీ వాళ్ళు వచ్చి అక్షంతలు వేయకూడదంటే అట్లా ఇది ఎక్కడ కుదురుతుందండి సార్? అలాగే సార్, అసలు ఆయన రూట్ ఇటేపు నుంచి డైరెక్ట్ కాళేగన్ రూట్ చూడండి అయింది. మరి మేము ఇటు వెళ్ళిపోయి రేవతి వేసి మా వాళ్ళు వలందపాలు అంటే నిజాంపేట నుంచి సార్ మీకు క్లాష్ అవుతుంది. మేము చెప్పింది కరెక్ట్ రూట్. రేవతి నిజాంపేట చూసుకొని చేస్తాను.